సౌలు తర్వాత వాస్తవంగా యోనాతాను ఆ రాజ్యాన్ని పరిపాలించాలి, దావీదు తర్వాత సొలొమోను పరిపాలించినట్టుగా. కానీ యోనాతానుకు అర్థమైంది ఏమిటంటే, దావీదు నాకంటే యోగ్యుడు, నాకంటే ఉత్తమమైన వాడు, వీటన్నిటికి మించి దేవుడు ఏర్పరచుకున్నవాడు దావీదు. ఈ రాజ్యాన్ని దావీదు పరిపాలిస్తేనే దేవునికి సంతోషం, ప్రజలకు క్షేమం. వాస్తవాన్ని గ్రహించాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే దావీదుతో అంటున్నాడు, దావీదు, మా నాన్నకు నాకు మధ్య నువ్వు నలిగిపోవాల్సిన అవసరంలా, నీకు ఒక విషయం చెప్పేస్తున్నాను. ఏమిటి యోనాతాను? నువ్వే రాజు అవుతావు, నేను నీకు హెల్పర్గా ఉంటాను, నేను నీకు సహకారిగా ఉంటాను. ఎంత మంచి స్నేహం అండి! నువ్వు ఉన్నతమైన స్థాయికి రావాలి, నువ్వు ఉన్నత స్థితికి చేరడానికి నీ స్నేహితునిగా నేను దేనికైనా సిద్ధం. అద్భుతమైన స్నేహం. నిజమైన స్నేహితుడు ఏం కోరుకుంటాడో తెలుసా? తన సుఖాన్ని కాదు, తన సౌఖ్యాన్ని కాదు, తన సంతోషాన్ని కాదండి. నిజమైన స్నేహితుడు కోరుకునేది ఎదుటివాని యొక్క సుఖము, సౌఖ్యము, సంతోషము. యోనాతాను అదే చూస్తున్నాం. ఆ హాస్పిటల్ నిండా పేషెంట్స్ ఉన్నారు. ఒక పేషెంట్ మంచానికి ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్కి ఏం రాస్తుందో తెలుసా? ప్రేమించేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, పరామర్శించేవాళ్ళు లేరు. నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్, నో వన్ టు విజిట్ అండ్ టాక్ అండ్ ప్రే ఫర్ హిమ్. అదే వార్డుకి ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు వచ్చాడు. అక్కడున్న నర్స్ చూసి ఆ సేవకునితో అంటుంది, పాస్టర్ గారు, దయచేసి మీరు ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాస్త ప్రేమతో పలకరించండి, పరామర్శించండి, ప్రార్థించండి. ఎందుకని? అతనికి నాన్న వాళ్ళు ఎవరు లేరు, స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ రారు, పలకరించరు. అతన్ని కలిసి కాస్త ఆదరించండి అని చెబితే ఆ వ్యక్తి వెళ్ళి ఆ పేషెంట్ పక్కనున్న కుర్చీలో కూర్చొని తన చేతిని తీసుకొని ఎంతో ప్రేమతో ఈ మాట అంటున్నాడు, ఎవరూ లేరట, బంధువులు ఎవరూ రారట, నీకు స్నేహితులు ఎవరూ లేరట, దిగులు పడద్దు అని చెప్పి ఆదరించే ప్రయత్నం చేస్తే, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ పెద్ద ఆయన వచ్చిన పాస్టర్ గారిని చూసి అంటున్నాడు, నాకు స్నేహితుడు ఎవరు లేరని చెప్పి మీకెవరు చెప్పారు? ఫలానా నర్సు చెప్పింది. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, నాకు స్నేహితుడున్నాడు. ఏమిటి, నీకు స్నేహితుడున్నాడా? ఎస్, మామూలు స్నేహితుడు కాదు, ఆయన ప్రాణ స్నేహితుడు. ఎవరు ఆయన? దేవుడు నన్ను బహుగా ప్రేమించి తన కుమారుణ్ణే నా కోసం స్నేహితుడిగా పంపించాడు. దైవ కుమారుడే నా స్నేహితుడు. ఎవరట? ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. హూ టోల్డ్ యూ దట్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్? హూ టోల్డ్ యూ దట్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్? ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వాట్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్. మళ్ళీ ఎంతమంది చెప్పగలరు? ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. లోకమంతా మీకు వ్యతిరేకంగా ఉండి ఒక్క యేసయ్య మీ పక్కన ఉంటే సరిపోతుందా, సరిపోదా? ఒకసారి చెప్పండి. ఏంటి మళ్ళీ చెప్పండి. ఒట్టి మాట నిజమా? నాకెవ్వరూ లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, బైక్ మీద తిప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంట? బైక్ మీద తిప్పేవాళ్ళు ఎవరు లేరట, ఐస్ క్రీములు కొనిపెట్టేవాళ్ళు ఎవరు లేరట. పనికి మాలిన ఏడుపులు. ఏమర్థం అవుతుంది మీకు? వినండి సహోదరి సహోదరులు, యేసయ్య నీకు తోడు లేకుండా ఈ లోకమంతా నీకు తోడున్నా సరే నీ జీవితము వేస్ట్. యేసయ్య నీకు తోడుగా ఉండి ఈ లోకమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే యు ఆర్ ది బెస్ట్. నువ్వే భాగ్యవంతుడవు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆ పెద్ద ఆయనకు ప్రపంచంలో ఎవ్వరు లేరు, కానీ ప్రపంచాన్నే పరిపాలించే దేవుడే తనకు స్నేహితుడట. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకెవ్వరూ లేరు అంటున్న వాళ్ళు. అయితే శుభవార్త, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నీకు తోడుగా నీడగా ఉండడానికి తన కుమారుణ్ణే ఈ లోకానికి నీకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండడానికి పంపించాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభువును నీ బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు అంగీకరించినట్లయితే యూ విల్ నెవర్ ఎవర్ ఫీల్ లోన్లీ.
ఆ యేసును నీ స్నేహితుడిగా నువ్వు అంగీకరించినట్లయితే నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఏకాకిని ఒంటరిని అనే భావన నీకు ఉండదు. ఎందుకంటే యేసయ్య సెలవిచ్చాడు, నేను మిమ్మలను అనాథలుగా విడువను, యుగ సమాప్తము వరకు నేను మీకు తోడై ఉన్నాను. నిజమైన స్నేహితుడు నా ప్రభు అయిన యేసు. ఈరోజు ఆ యేసును మీ స్నేహితునిగా అంగీకరించాలి, జీవితాంతం ఆయనతో స్నేహం కలిగి జీవించాలి ఆశించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రండి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఉన్నారా? ఐ నీడ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అండ్ గాడ్స్ సన్ జీసస్. యేసుక్రీస్తుతో నేను స్నేహం చేయాలని ఆశపడుతున్నాను, ఆయన నాకు తోడుంటే చాలు. ఈ లోకంలో ఎవరు నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా యేసయ్య నాకు తోడుగా ఉంటే చాలు. యేసు నీకు తోడుగా ఉండాలి అంటే ఆ యేసును నువ్వు విశ్వసించాలి, ఆయనను నువ్వు అంగీకరించాలి. ఆయన రక్తములో నువ్వు కడగబడాలి, నీతిమంతునిగా తీర్చబడాలి. ఆయనతో కలిసి నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాలి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? లోకమంతా నన్ను ద్వేషించిన యేసయ్య నాకు తోడుగా ఉంటే చాలు అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. పరిశుద్ధుడవైన తండ్రి, సౌలు అసూయ తనను నాశనం చేసింది. దావీదు విశ్వాసము తనను సింహాసనం మీదకు తీసుకుని వెళ్ళింది. యోనాతాను యొక్క స్నేహము చరిత్రలో స్థిరస్థాయిగా మిగిలిపోయింది. అయ్యా, ఈరోజు అందించిన వర్తమానము ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోవులాగున సహాయం చేయండి. నిజమైన స్నేహితులు ఎవరో తెలియక నటించేవారిని, నమ్మించేవారిని నాయన నిజమైన స్నేహితులుగా భావించి ఎంతోమంది తమ జీవితాలను నష్టపరుచుకుంటున్నారు, కష్టాలు పాలు చేసుకుంటున్నారు. అట్టి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఆ స్థితి నుంచి విడిపించండి. అసలైన స్నేహితుడవు నీవే అని నీ చేతుల్లో తమ చేతిని జీవితాన్ని ఉంచి ప్రశాంతంగా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.